మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సిఐడి అడల్ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యనారు ఐపీఎస్ గారి నేతృత్వంలో 20వ తారీఖు 11వ నెల 2024వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నంద్యాల జిల్లా ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు కర్నూలు సిఐడి రీజనల్ ఆఫీస్ ఆర్ఓ డిఎస్పీ శ్రీ టి దైవప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ మరియు ఎస్టీ చట్టాలపైన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కర్నూలు ఆర్ఓ సిఐడి డిఎస్పీ శ్రీ వాహిద్ బాషా గారు, నంద్యాల డిఎస్పీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి చింతామణి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ గారు, సిఐడి ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ఎం శ్రీధర్ గారు, ఎన్ గిరిబాబు గారు మరియు సిఐడి స్టాఫ్తో పాటు పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, గడివేముల ఎస్ఐ శ్రీ సిసి నాగార్జున రెడ్డి గారు, శ్రీ వాసుదేవ గుప్తా ఎంపీడీఓ గడివేముల గారు, శ్రీ ఎస్ వెంకటరమణ తహసీల్దార్ గడివేముల గారు, శ్రీమతి శైలజ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ గడివేముల గారు, శ్రీ కొమ్మపాలెం శ్రీనివాస్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గారు హాజరై ఎస్సీ ఎస్టీ చట్టాలపైన ప్రసంగించి విద్యార్థులకు ప్రజలకు ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగించినారు. అతిథులకు సిఐడి అధికారులు జ్ఞాపికలు అందజేసినారు. ఎస్సీ ఎస్టీ చట్టాలపై సంబంధించిన అవగాహనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు 3కి సిఐడి అధికారులు బహుమతులు అందజేసినారు. కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు 6 రోజుల నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టు 2వ బ్యాచ్ 3వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కర్నూలు విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ గారు వెబెక్స్ కార్యక్రమంలో 3 జిల్లాల నుండి వచ్చిన శిక్షణార్థులకు 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి గారు ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, ప్రధానోపాధ్యాయులు మంచి నాయకులను తమ పాఠశాలలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్ది వారిని మంచి పౌరులుగా దేశాభివృద్ధికి, వారి భవితకు పునాదులు వేయాలని కోరారు. మంచి మానవత్వ విలువలను, సహనాన్ని, సోదర భావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. చాలా మేము ఈ లీడర్షిప్ ట్రైన్ ద్వారా మేము స్కూల్కి వెళ్ళినాక చేయాల్సిన పనులు మేము సీడబ్ల్యూషిప్ వాళ్ళను మేము ఎలా చేయాలా, వాళ్ళను విద్యార్థులతో పాటుగా వాళ్ళ క్లాసెస్ ఎలా రన్ చేయాలా, స్కూల్ డెవలప్ చాలా ఎంజాయ్ అవుతుంది. ఈ 6 days కార్యక్రమంలో మేము చాలా నేర్చుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మాకు చాలా విలువైనది. ఇటువంటి కార్యక్రమాల్లో మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము చాలా ట్రైనింగ్లో నేర్చుకొని నెక్స్ట్ స్కూల్ ఎలా డెవలప్ చేయాలా లీడర్షిప్ ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేయడానికి ఇక్కడ 6 రోజుల పాటు నాయకత్వ లక్షణాల గురించి, ముఖ్యంగా పాఠశాలలో వివిధ ప్రధానోపాధ్యాయులు వారి వారి ప్రాంతీయ భేదాలను బట్టి ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, సమష్టి సమన్వయాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశం మీద వచ్చినటువంటి మాస్టర్ ఫెసిలిటేటర్స్ చక్కగా వివరిస్తున్నారు. మాడ్యూల్లో ఉన్న విషయాలకు అదనంగా చర్చా కార్యక్రమ రూపంలో రకరకాల యాక్టివిటీస్ నిర్వహించడంలో కార్యక్రమాన్ని లైవ్లీగా చూపిస్తూ మంచి భావాలను, ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రధానోపాధ్యాయులను ప్రేరేపించే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతులన్నీ కూడా ఆరోగ్యకరంగా పనిచేస్తున్నారు. ఇక్కడ
కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుంచి ఎస్పీడీ గారి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు ఎస్ఎండిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ శ్రీ రాఘవేంద్ర బీఈడి కాలేజ్ కర్నూలులో జరుగుతున్నాయి. మేము సెకండ్ బ్యాచ్ ఇక్కడ మాస్టర్ ఫెసిలిటేటర్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా చక్కటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఏఎంఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీతో పాటు పెద్దలకి పెద్దవాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్స్ టాబ్లెట్స్ కూడా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతుగా మేము ఇక్కడ శిక్షణ రావడం జరిగినది. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని చాలా మంచిగా వింటూ వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క వాళ్ళకున్న నాయకత్వ లక్షణాలను ఇంకా పెంపొందించుకుంటూ మరి యొక్క ఇతర జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులతో కూడా మంచి సత్సంబంధాలను పెంపొందించుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు మూడవ జరుగుతున్న సార్. అందరికీ ఈ యొక్క క్రెడిట్ మొత్తం అంతా మా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు, అదేవిధంగా స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ప్రతి గంటకు ఒకసారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా ఉన్నది ప్రోగ్రామ్ అని చెప్పి ఏమాత్రము వారికి వసతుల్లో కానీ ఇక వారికి ఇచ్చే ఫుడ్ విషయంలో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, వసతి మంచిగా కల్పించండి, ఏ విధంగా వాళ్ళకు మెడికల్ సదుపాయాలు బాగా కల్పించండి అనడం జరిగినది. ఈ 24 hours ఈ యొక్క మెడికల్ సదుపాయాలు కల్పించడం జరిగినది. మన కోసం, మన ప్రధాన ఉపాధ్యాయుల కోసం, మండల విద్యాధికారుల కోసం ఒక ఎండి డాక్టర్ కూడా రాత్రిపూట ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఒక అంబులెన్స్ కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఒక అంబులెన్స్ కూడా తీసుకొని వెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మన గౌరవ ఎస్పీడీ గారు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా 2 జిల్లాల విద్యాధికారులు, మన కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా విద్యాధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడ నిశ్చయించున్నారు. వారు ఈ అన్ని వసతులు చూస్తూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలం శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వీరికి ఆలయ ఈవో చిన్నం వంశీ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలే నరసింహులు, జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ స్వామివారి ఆశీర్వాదంతోనే ఈ ఎమ్మెల్యే ఆశీర్వాదంతో తామే గారు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నిరాశల ఉద్దేశంతో ఒక 17 రోజుల క్రితమే జిల్లా అధికారులతో సమీక్ష చేసి ఆ జిల్లా అధికారులు మన ఈఓ గారు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో సంప్రదించి ఈ 17 రోజుల వ్యవధిలోనే తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వామివారి ఆశీస్సులతో వచ్చే కార్తీక మాసం స్వామివారి తిరుకల్యాణ రోజున ఇంతకంటే బ్రహ్మాండమైన పద్ధతుల్లో భక్తులకు నిజంగా వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జీడికల్ దేవాలయానికి పోవాలి అని భక్తులందరూ కూడా అనుకునే విధంగా ఆ స్వామివారు వారందరినీ కూడా తన దగ్గరికి పంపించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గత 10-15 సంవత్సరాలుగా సరి అయిన ఆదరణ లేక సరి అయిన నిధులు రాక మనం ఆశించిన రీతిలో కార్యక్రమాలు చేసుకోలేకపోయినాం. ఒక సంవత్సరం అంటే ఈరోజు బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఆ సమయానికి మీరు ఆశించిన రీతిలో తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆ స్వామివారి ఆశీస్సులు మన ప్రయత్నానికి తోడుగా ఉండాలని, మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి యొక్క సహకారం ఉండాలని, ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సు ఉండాలి, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వామివారికి నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. టెలికాం నగర్ నివాసి అయిన సయ్యద్ నజీర్ అన్న వ్యక్తి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న మారుతి ఎస్ క్రాస్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ DL 3CCE 6678 6వ తారీఖు 9వ నెల 2023 షిమంగో దగ్గర పెద్ద యాక్సిడెంట్కి గురైన వర్క్షాప్కి 15వ తారీఖు 9వ నెల 2023 రిపేర్స్కి నిమిత్తం లారీలో ఎస్ క్రాస్ బండిని తీసుకురావడం జరిగింది. రిపేర్స్కి సంబంధించిన 2,81,013 రూపాయల ఎస్టిమేట్ కాపీ సయ్యద్ నజీర్కు వెంటనే అందజేయడం జరిగింది. సయ్యద్ నజీర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కాపీలో ఇన్సూర్డ్ పేరు రోమా బంగా అన్న ఢిల్లీ నివాసి పేరు మీద ఉన్నది. నేను నజీర్తో కారు ఓనర్ ఢిల్లీ నివాసి అయిన రోమా బంగా పేరు మీద ఉంది కాబట్టి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం చేయాలని నజీర్తో చెప్పాను. క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం లేనిదే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ జరగదు. తర్వాత నజీర్ రిపేర్ పని మొదలు పెట్టండి, నేను ఇన్సూరెన్స్ కంపెనీతో నేను మాట్లాడుకుంటూ అన్నాడు. ఆయన డబ్బు ఇస్తాడు అన్న నమ్మకం మీద కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాను. అక్షరాల 1,50,000 విలువ చేసే బాడీ పార్ట్ కొనుక్కొచ్చి రిపేర్ చేయడం మొదలుపెట్టాను. నేను పలుమార్లు అడ్వాన్స్ ఇవ్వమని బండి తెచ్చిన నజీర్కు చెప్పాను. ఈ క్రమంలో ఆశ్చర్యంగా నా మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో DSP ఒత్తిడితో నా మీద చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నజీర్ నా మీద చేసిన ఆరోపణల నిజాలను విచారించడానికి నా వర్క్షాప్కు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి విచారించి అంత సక్రమంగా ఉందని, నజీర్ ఆ పనులు సరి అయినవి కావని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 18వ తారీఖు 11వ నెల 2024 జిల్లా SP గారి దగ్గర నజీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి 3 కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ మరియు వాళ్ళ బ్యాచ్తో వచ్చి కార్ నిమిత్తం అన్ని పార్ట్స్ని స్వాధీనం చేసుకొని 4th టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. సో అట్లా నా ఫ్లో కట్టింది. సో 2 గుండాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చి రాత్రి బెదిరించడం జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎదురు సమక్షంలో జరిగింది ఇదంతా. సరే ఏమైనా కానిలే, తను చేసిన పాపను తను పోతలే అని చెప్పి నేను వదిలేసి నేను ఊరుకుంటే, 2వ రోజు నాకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికాడికి డైరెక్ట్గా కానిస్టేబుల్ వచ్చినారు, 4 కానిస్టేబుల్ వచ్చినారు. వచ్చి నేను అనుకోకుండా నేను ఊళ్ళో లేను, అదే రోజు వాళ్ళు వచ్చిన రోజు 1 గంట ముందు నేను బళ్ళారికి వెళ్ళాను మా అక్కోళ్ళ ఇంటికి.
వెళ్తే నాకు ఫోన్ చేశారు మధ్యలో, కానిస్టేబుల్ మీకోసం ఇంటికాడికి వచ్చినారని చెప్పి. సరే ఎందుకు వచ్చారో, సరే ఏదైనా కానీ ఊళ్ళో లేను, నేను వస్తాను, వచ్చినాక మాట్లాడతాను అంటే ఈ లోపల మా అన్న ఉంటే ఇంట్లో మా అన్నని తీసుకొని పోవడం జరిగింది. మా అన్నని తీసుకొని పోయిన తర్వాత స్టేషన్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టుకున్నారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టుకున్నాక ఇది ఎందుకు కూర్చోబెట్టుకుంటారు, ఏంది ఇది, ఎక్కడ ధర్మము, చేసింది ఏంది, ఏం జరిగింది అంటే సరే సాయంత్రం మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి మా అన్నని ఇంటికి పంపించడం జరిగింది. దాని తర్వాత నేను ఊరు నుంచి రాగానే నేను మళ్ళీ పోయి స్టేషన్ పోయి కలిసిన. సార్ ఇది సార్ నాది ఎటువంటి ఇది లేదు, తప్పలేదు, కస్టమర్ రిపేర్ చేసేయండి, డబ్బులు నేను ఇస్తాను, ఒక 4-5 వాయిదాల్లో ఇస్తాను అంటే పని మొదలు పెట్టాను. ఇప్పుడు దాకా రూపాయి అయినందుకు నేను పని ఆపడం జరిగింది సార్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే మంచిది అని నేను వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఈ లోపల తను ఏమంటున్నాడు, డిఎస్పీ నా జేబులో ఉన్నాడు, డిఎస్పీ నేను చెప్పినట్టే వింటారు, ఎవరు డిఎస్పీ నాకు తెలియదు, డిఎస్పీ నేను చెప్పినట్టు వింటాడు, కాబట్టి నేను నిన్ను కేసులో మోహన్ కృష్ణ విష్ణు వాహన్ కేర్ నాది. నా దగ్గర ఆగస్టు 12, 2023 ఒక కస్టమర్ వచ్చి మారుతి ఎస్ క్రాస్ వెహికల్ తనది యాక్సిడెంట్ అయిందని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. ఆయన పేరు సయ్యద్ నజరుద్దీన్, టెలికాం నగర్లో ఉంటారు, కర్నూలులో. బండి వచ్చేసి రోమా బంగా అని ఢిల్లీ ఓనర్ పేరు మీద ఉంది. బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీదే. ఇన్సూరెన్స్ కాపీ వచ్చి కామారెడ్డిలో ఇన్సూరెన్స్ చేసినారు. ఆ బండి యాక్సిడెంట్ అయిందని చెప్పి రిపేర్ చేయండి, మీ రిపేర్ డబ్బులు మేము కొన్ని 4-5 వాయిదాల్లో ఇస్తామని చెప్తే సరే అని చెప్పి నేను పని మొదలు పెట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళు బండి తెచ్చిపెట్టినాక 3-4 రోజుల తర్వాత ఎస్టిమేట్ కాపీ ఇచ్చాను నేను వాళ్ళకి, ఎంత రిపేర్ల అమౌంట్ ఎంత అవుతుందని. అక్షరాల 2,81,000 అయింది. మీరు చేయండి సార్, నేను మధ్యలో కొన్ని 4-5 దఫాల్లో నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం. సరే అని చెప్పి నేను వాళ్ళ మాట మీద గౌరవంతో నేను పని మొదలు పెట్టాను. 1,50,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి పెట్టినాను. సామాన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను పలు దఫాలుగా నేను డబ్బులు ఇవ్వండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు నా మీద పోయి 4 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఏదో చీట్ చేశానని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేసి ఇవాళ వచ్చి బండి తీసుకొని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో 4 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో బండి నా షెడ్లోంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు జరిగిన నష్టం 1,50,000 రూపాయలు. నేను పెట్టుబడి పెట్టిన డబ్బు నాకు ఎవరు పూచి ఉంటారు, ఎవరు తీసుకొచ్చి ఇస్తారు, నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని నేను అడుగుతున్నాను. చీటింగ్ కేసు ఏ విధంగా పెట్టినారు? ఇటువంటి కేసులో నేను నా సొంత పెట్టుబడి పెట్టి సామాన్ తీసుకొచ్చి బండి పని చేస్తూ ఉంటే నేను చీటింగ్ చేశానని చీటింగ్ కేసు పెట్టడానికి ఏ విధంగా సమర్థిస్తున్నారు దీన్ని? పోలీసులు కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారు? మీరు కూడా మీడియా వల్ల కూడా నేను అడుగుతున్నాను, ఏ విధంగా ఇది సమంజసం అని చెప్పండి. అవును, మీ పైన చీటింగ్ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి ఉంటారు కదా, పలానా చీటింగ్ కేసు పెట్టినానని నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఈరోజు కూడా నేను అప్పుడే ఎస్ఐ గారు అడిగితే 2 రోజులు అయిందండి చీటింగ్ కేసు పెట్టి అని. కానీ పెట్టినామని చెప్పిన రోజు నేను పోయి ఎస్పీ గారి ఆఫీస్లో నేను పబ్లిక్ గ్రీవెన్సెస్లో నేను కేసు వేశాను. ఎస్పీ గారు ఏమన్నారంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 3 రోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతి విభాగాన్ని అనుక్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి వసతులు కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో దాదాపుగా 900లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా సీనియర్, జూనియర్, ఐటీడీఏ విభాగాలుగా విభజించి న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రాజెక్టులను ఆవిష్కరించిన 48 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు ప్రభుత్వ మెమంటోలు అందించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సదస్సులో జిల్లా నుంచి 6 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో ప్రత్యేకంగా అభినందించి మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నానికి నేను వెలకట్టలేను, కానీ అది ఏ విధంగా రుణం తీర్చుకునే అవకాశం మరి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు మీరు ఇస్తారని చెప్పేసి, మీకు ఏ ఆపద ఉన్నా, ఏ కష్టం వచ్చినా నన్ను మీకంటూ మీరు నన్ను అయ్యా ఇలా జరిగిందని ఒక మాట చెప్పండి, నా స్థాయిలో నేను మీకు ఏ విధంగానే మీకు సహాయపడతాను, దాంట్లో పడను. అంతే తప్ప నేను వచ్చిన ఈరోజు వచ్చేసి ఏదో బట్టలు ఇచ్చినాం, బట్టలు ఇచ్చినామని మిమ్మల్ని దానికి అది కాదు. ఎప్పటికీ మీకు మాకు అభిమాన సంబంధం ఉండాలని కోరుతాను. మీకు మాకు ఎప్పుడు కూడా తమ్మి అన్న అనే భావన మనకు ఉండాలని కోరుతాం. ఇదొక్కటే ఉండగలిగితే మనం ఎప్పటికి ఉంటాం. ఏముంది, ఒక డబ్బులు ఇస్తాం, 3-4 రోజుల్లో ఖర్చులు ఏమా అయిపోతాయి, అదైతే అది కాదు కావాల్సింది.
మన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అవినవ సంబంధం చక్కగా ఒక బాధ్యతగా ఉండేటువంటి వ్యవహార శైలి ఏదో అదే ఈరోజు నర్సింగ్రావు మీ తాన ఈ రోజు ఉన్నట్టు నాకు బాధ అనిపిస్తుంది. వాస్తవం నేను మొదటి రోజు వచ్చి చెప్పినా నేను ఆ రోజు తీసుకెళ్తానంటే వెళ్ళే అది ఒక ఛాలెంజ్గా ఉన్న తనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ నాకేమని కానీ సార్ తీసేసినా పర్లేదని ఒక దీక్ష తాను ఉన్నాడంటే ఆయన వాస్తవానికి మొదట్లో చిన్నగా ఒక ఇండస్ట్రీ నడిపాడు. ఈ రోజు ఒక బిగ్ ఇండస్ట్రీ అయ్యాడు నాకు. అంటే చాలా మందికి ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమం వచ్చినోడు ఇక్కడ కాదు, రాష్ట్రంలో నలుమూలకి వెళ్తారు ఆయన. మీకు తెలిసింది. అవును, అంటే అంత మ్యాన్ పవర్ ఆయనకు ఉంది. అట్లా కూడా నేను తిప్పేస్తాను. అంటే సార్ దగ్గర పనిచేసిందంటే ఇక ఆయన ఆలోచనతో మంచిగా ఉంటాడని చెప్పి చాలా మంది తనని తీసుకెళ్తా ఉంటారు. కొంతమంది ఆయనతో ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్తున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వ్యక్తులకు ఎదగాలని కొంత ఉంటారు. కానీ ఆయన కఠోరమైన దీక్షకి ఆయన చేస్తున్న ప్రయత్నాలకి నేను వెలకట్టలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తనకి యాక్సిడెంటల్గా అయిందో పూర్తి స్థాయిని అదే బాధ్యత వహిస్తాం. తనను ఎట్టి పరిస్థితి దాని ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే బేర్ చేస్తాను. దానికి తనకి ఎట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను చేయాలి. కాబట్టి అది కూడా బాధ్యత తీసుకుంటాను. అందులోకి మీకు ఒక చిన్న చిరు జ్ఞాపకంగా ఒకసారి మీరు అందరూ చేసుకోవాలా. ఎక్కువ కాలు పెట్టండి. పెట్టమ్మా కాలు ఏం పర్లేదు. బ్యాటరీ తీసుకోవాలి. దీని బ్యాటరీ అయిపోయింది. కెమెరా చల్లగా ఉండాలి. మా పిల్లలు మీరు కష్టపడి భోజనం వండారు. తల్లులుగా చేస్తున్నాను ఇక్కడ వరకు. ఆలమూరు మండలం ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ విద్యా ప్రసన్న దంపతులను ఆలమూరు మండల టీడీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈదల సత్యనారాయణ మూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి ఈమె సేవలను గుర్తించి ఇంకా ముందుకు సాగాలని, మా సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలియజేసి దంపతులను సత్కరించారు. ప్రసన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆలమూరు కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా నియమించడం జరిగింది. ప్రసన్న మాట్లాడుతూ, మీలాంటి పెద్దల సహాయ సహకారాలు అందించి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాపై ఉంచాలని కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ పనుల పరిశీలన అంశాల పరిశీలనలో భాగంగా బుధవారం కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మించిన సిబ్బంది వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్మాణానికి సంబంధించిన తక్కిన పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా అన్ని పనులలో కూడా పూర్తి నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది వసతి గృహాల పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించి జంగుల్ క్లియరెన్స్ పనులను చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రదేశాలన్నింటినీ చదును చేయాలన్నారు. వసతి గృహాలకు సంబంధించి అన్ని బ్లాక్ల వద్ద నీటి సంపులను ఏర్పాటు చేయాలని చేపట్టారు. అన్ని బ్లాక్ల వద్ద కూడా ఎలివేటెడ్ ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 11 బ్లాక్లలో ఈ వసతి గృహాలు నిర్మించబడ్డాయి. పిల్లలు ఆదుకునేందుకు వీలుగా వసతి గృహాల వద్ద ఆట స్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల వద్ద రహదారులు పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హాటకేశ్వరాలయం వద్ద నీటి గుండం చుట్టూ కటాంజనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గణేష సదనం కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎం నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి చంద్రశేఖర శాస్త్రి, పివి సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ 3వ మహాసభల సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ నిర్ణయంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమ్యూనిటీ సభ్యుడిగా
గురుజాల శ్రీధర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ సభ్యునిగా రెండవసారి నియమించినందుకు రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. లోపట మహాసభలకు ఆర్థిక తోడ్పాటును అందించిన బోయిన్పల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లోపల గ్రామ గ్రామాన ఎర్ర జెండా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త నాయకుడు బాధ్యత తీసుకొని గ్రామ గ్రామాన విస్తరింపజేసి రాబోయే ఎలక్షన్ లోపల కూడా పార్టీని కూడా విస్తరించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.